కాశీ ఆదిలింగం అవిముక్తేశ్వర మహిమ. కాశీని ఎప్పటికీ విడిచి వెళ్ళని పరమశివుడు అవిముక్తేశ్వరుడు. కాశీలో విశ్వనాథుడి కంటే ముందుగా ప్రతిష్ఠింపబడిన ఆదిలింగం ఏదో తెలుసా? అది స్వయంగా పరమశివుడు ప్రతిష్ఠించిన అవిముక్తేశ్వర లింగం. ఈ లింగమే భూలోకంలోనే కాదు, చతుర్దశ భువనాల్లో మొదటి లింగమని కాశీఖండం చెప్తుంది. పూర్వకాలంలో భూమిపై 60 సంవత్సరాల పాటు తీవ్రమైన కరువు వచ్చింది. సృష్టి అంతరించిపోతున్న సమయంలో బ్రహ్మదేవుడు రాజర్షి దివోదాసుని భూమిని పరిపాలించమని కోరాడు. దివోదాసుడు ఒక షరతు పెట్టాడు. దేవతలంతా స్వర్గానికి వెళ్ళాలి. అప్పుడు పరమశివుడు అమ్మవారితో సహా మందర పర్వతానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. కానీ కాశీని, కాశీవాసులను, అక్కడ మరణించే జీవులకు మోక్షాన్ని విడిచిపెట్టలేక మహాదేవుడు రహస్యంగా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే అవిముక్తేశ్వర లింగం. అవిముక్తం అంటే ఎప్పటికీ విడిచిపెట్టనిది. అందుకే కాశీని అవిముక్త క్షేత్రం అంటారు. అవిముక్తేశ్వరుని మహిమ. అవిముక్తేశ్వర నామస్మరణ వలన ఒక జన్మ పాపాలు నశిస్తాయి. అవిముక్తేశ్వర స్మరణ వలన 2 జన్మల పాపాలు క్షయమవుతాయి. అవిముక్తేశ్వర దర్శనం వలన 3 జన్మల పాపాలు నశించి పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ లింగాన్ని భక్తితో సేవించిన వారికి పునర్జన్మ ఉండదని కాశీఖండం పేర్కొంది. అవిముక్తేశ్వర లింగం ఎక్కడ ఉంది? కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో డుండిరాజ్ మందిరం నుంచి దండపాణి మందిరం దారిలోని గల్లీలో ఈ మహిమాన్విత శివలింగం దర్శనమిస్తుంది. ఇంతకు పూర్వం మరొక శివలింగం విశ్వేశ్వరునికి ఎదురుగా ఆలయ ప్రాంగణంలోనే ప్రతిష్ఠించబడింది. దాన్ని కూడా అవిముక్తేశ్వర లింగం అని పిలుస్తున్నారు. కానీ పై అడ్రస్లో ఉన్న లింగం మహాదేవునిచే ప్రతిష్ఠింపబడిన లింగం. దారిలో దండపాణి స్వామిని కూడా దర్శించవచ్చు. హరహర మహాదేవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.